బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. సీఎం వర్సెస్ గవర్నర్లా మారింది సిచ్యువేషన్. ఇంతకీ ఇద్దరి వర్షన్స్ ఏంటి? యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటకలో పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అంటూ అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటే లేటెస్ట్ గా రాజ్ భవన్ నుంచి వచ్చిన ప్రకటన పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం వర్సెస్ గవర్నర్ లా మారింది వివాదం. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకే గవర్నర్ ఆర్సీబీ సన్మాన సభకు వెళ్లారని రాజ్ భవన్ నుంచి ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించాలని గవర్నర్ తొలుత భావించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి గవర్నర్ కు అధికారికంగా ఆహ్వానం కూడా అందినట్లు తెలిపారు. ఇటు సీఎం సిద్ధరామయ్య మాత్రం ఆర్సీబీ సన్మాన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని చెబుతూ వస్తున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంగా సీఎం వెల్లడించారు. క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఈవెంట్ కి వెళ్లానన్నారు సీఎం. గవర్నర్ ను సైతం క్రికెట్ సంఘమే ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.